హలో గైస్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు ఏంటంటే మనము ప్రీవియస్ గవర్నమెంట్ 2019 నుంచి 2024 వరకు రూల్ చేసినటువంటి గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ సిస్టము ఎలా ఇంప్రూవ్ అయింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఆ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎఫర్ట్ పెట్టారు, ఆ గవర్నమెంట్లో వచ్చినటువంటి రిఫార్మ్స్ స్కూల్ స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ వచ్చినటువంటి రిఫార్మ్స్ గురించి ఈరోజు ఈ డిస్కషన్ నడుస్తాం. ఇది ఏంటంటే మీరు చూడండి క్లియర్గా, మీరు ఎవరైనా కానీ వెళ్ళి చూడండి. ఆంధ్రప్రదేశ్లో 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కూల్స్ పరిస్థితి కానీ, అప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అవేర్నెస్ కానీ, లోకల్ విలేజెస్లో విలేజ్ లెవెల్లో పేరెంట్స్కున్న అవేర్నెస్ కానీ, ఆ తర్వాత ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి స్టెప్స్ ద్వారా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది, అది మొత్తం నేషన్ అంతా రికగ్నైజేషన్ ఎలా వచ్చింది, ఆ వచ్చిన రికగ్నైజేషన్ని 2024 జనవరి 26 కవాతులో కర్తవ్య కవాతులో మీన్స్ రిపబ్లిక్ డే రోజు అక్కడ ప్రదర్శించినటువంటి 16 ట్యాబ్యూల్లో ఆంధ్రప్రదేశ్ ట్యాబ్యూ అత్యంత ప్రజాదరణ కలిగింది అని చెప్పేసి ఈవెన్ టైమ్స్ నౌలో కానీ ది టైమ్స్లో కానీ వార్తలు వచ్చినటువంటి పరిస్థితి. మీరు చూడండి కావాలంటే, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను కొద్దిగా రీసెర్చ్ చేసి నేను కలెక్ట్ చేసిన డేటాను బేస్ చేసుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు చూడండి 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2023 ఎండ్ వరకు తను పెట్టినటువంటి బడ్జెట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, ఎస్పెషల్లీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ ఆ తర్వాత డిగ్రీ ఎడ్యుకేషన్ మీద తను పెట్టినటువంటి ఎక్స్పెండిచరు ఈ దేశ చరిత్రలో ఏ పొలిటీషియన్ కూడా సాహసం చేయలేదు ఇంతవరకు. ఎందుకంటే మీరు చూడండి, ఒక పొలిటీషియన్ అనే వ్యక్తి ఏదైనా ఎక్స్పెండిచర్ ఎక్కడైనా పెడుతున్నాడంటే తనకి కానీ తన పొలిటికల్ పార్టీకి కానీ మైలేజ్ వస్తుందా రాదా అని చూసుకుంటారు. కానీ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కొద్దిగా మ్యాడ్నెస్ ఉన్న వ్యక్తి. తనకేంటంటే సమాజానికి మంచి జరిగిందా, ప్రజలకు మంచి జరిగిందా, నెక్స్ట్ రాబోయే తరాల జీవితాలను మనం ఏమన్నా మార్చగలుగుతున్నామా అన్న దృష్టిలోనే తను వెళ్తాడు. కానీ తనకి నెక్స్ట్ మళ్ళీ మనం అధికారంలోకి వస్తామా, ఈ చర్య వల్ల మనకేమన్నా పొలిటికల్గా మైలేజ్ ఉంటుందా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఏమీ తను ఆలోచించుకోకుండా సమాజంలో 18 ఏళ్ళ లోపు ఉన్న దాదాపు అంటిల్ 10th క్లాస్ వరకు చదివే పిల్లలు కానీ, ఇంటర్మీడియట్ పిల్లలకు కానీ, ఈవెన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ పిల్లలు కానీ 18 ఏళ్ళ లోపే ఉంటారు. వాళ్ళకి ఓటు హక్కు ఉండే అవకాశమే లేదు. వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము దాదాపు 4 ఏళ్లలో 80,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. 80,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అసలు ఊహించడం కూడా సాధ్యం కానటువంటి వాల్యూని తీసుకెళ్ళి ఎవరికి కూడా ఓటు లేదు. వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ తనకు కానీ ఎలాంటి ఉపకారం జరిగే అవకాశం లేదు. అయినా కానీ తను వెళ్ళి దాదాపు 80,000 కోట్ల బడ్జెట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, ట్రాన్స్ఫార్మింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తన ఎజెండాగా పెట్టుకొని ఈ దాదాపు 80,000 కోట్లు సంవత్సరానికి 18,000 కోట్ల చొప్పున ఈ స్కూల్ ఎడ్యుకేషన్ మీద, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పెట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ట్రాన్స్ఫర్ చేసిన విధానం చూస్తే కన్నా చాలా మహా అద్భుతం అనిపిస్తుంది మనకి. మీరు చూడండి దాదాపు 45,000 స్కూల్స్ని మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్లిఫ్ట్ చేసి, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మోడర్నైజ్ చేసి, ఆ స్కూల్స్లో ఉన్నటువంటి పరిస్థితులు దాన్ని ఒక స్కీమ్ ద్వారా ప్రజలకి చూపించినటువంటి ఒక గొప్ప రాజకీయవేత్తగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మీరు చూడండి, నేను 1 by 1 చెప్తాను. తను తెచ్చినటువంటి రిఫార్మ్స్ ఎలా ఉంటాయంటే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో దాదాపు ఈవెన్ ఈ దేశంలో తను గన సక్సెస్ అయినంటే కన్నా 2024 ఎలక్షన్స్లో ఈ దేశంలో దాదాపు ఉన్న 29 స్టేట్లలో దాదాపు 25-26 స్టేట్లు తన నమూనాని ఫాలో అయ్యే పరిస్థితి వచ్చేది దేశం మొత్తానికి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేజాతులారా వదిలేసుకున్నట్టు కనపడతా ఉంది నాకు.
మీరు చూడండి ఈ దేశంలో నెక్స్ట్ 20 ఏళ్ళు, 30 ఏండ్లు గురించి ఆలోచించి నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ 2-3 డికేడ్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ హబ్ అన్నది అత్యంత అద్భుతంగా ఏర్పడాలని చెప్పేసి సమాజంలో ప్రతి ఒక్కరూ వెనుకబడిన సమాజం కోసము తను నిరంతరం తప్పించినటువంటి పరిస్థితి గానీ, బడుగు బలహీన వర్గాల కోసం గానీ, సమాజంలో డబ్బులు లేనటువంటి పేద ప్రజానీకానికి గానీ, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని గానీ, మంచి పరిస్థితులు కల్పించాలని గానీ, తను తాపత్రయపడినటువంటి పరిస్థితులు చూస్తే చాలా అద్భుతం అనిపిస్తది మనకి. మీరు చూడండి ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఎలాంటి రిఫార్మ్స్ వచ్చాయి, పిల్లలకి ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశాడన్నది నేను ఒక్కొక్క స్కీమ్ గురించి చెప్తాను. తను ఎలాంటి బడ్జెట్ ఎక్స్‌పెండిచర్ పెట్టాడన్నది కూడా మీకు అర్థమవుతది. దాదాపు మీరు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను నేను. 2013 జూన్ వరకే దాదాపు అంటే 3 ఏళ్ల కాలంలోనే 52,000 కోట్లు అఫీషియల్‌గా ఎక్స్‌పెండిచర్ పెట్టి పబ్లిక్‌కి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ప్రాజెక్ట్సే కళ్ళకి కనపడతాయి మనకి. దాదాపు తన అధికారంలోకి వచ్చి 2019 మే, జూన్‌లో తన అధికారంలోకి వస్తే, వచ్చిన దాదాపు 9 నెలల కాలంలోనే కరోనా వచ్చి దాదాపు 1.5 సంవత్సరం నుండి 2 ఏళ్ళు గాలి కొట్టుకొని పోయినా ఏ మాత్రం కూడా అదరకుండా, బెదరకుండా సమాజం మనకు అవకాశం ఇచ్చింది. సమాజం కోసం పనిచేయమని మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనకు సాధ్యమైనంత వరకు, చేతనైనంత వరకు సమాజానికి డెలివరీ చేయాల్సిన అవకాశం ఉంటుందని చెప్పేసి తన ప్రథమ ఎజెండాగా పెట్టుకొని పనిచేసినటువంటి ఒక లీడర్గా మనం చెప్పవచ్చు. మీరు చూడండి కావాలంటే తను ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్స్‌లో ఏదైతే విలేజెస్‌లో కొన్ని స్కూల్స్ ఉంటాయి, పాడుబడిపోయి ఉంటాయి, బిల్డింగ్స్ కూలిపోయి ఉంటాయి, మంచి ఫెసిలిటీస్ ఉండవు, అక్కడ వాష్‌రూమ్స్ ఉండే పరిస్థితి ఉండదు, టాయిలెట్స్ ఉండవు. పిల్లలు ఎక్కడో బయటికెళ్ళి ఈవెన్ ఆడపిల్లలైతేనేమి, మగ పిల్లలైతేనేమి ఎక్కడో బయటికెళ్ళి టాయిలెట్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటది. అట్లాంటి దారుణమైన పరిస్థితి మధ్య దాదాపు 45,000 స్కూల్స్‌ని మొత్తం మోడర్నైజ్ చేసి, మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేసి, ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటే మంచి స్కీమ్స్ తీసుకొచ్చి, దాదాపు సమాజంలో ఉన్నటువంటి పేద సమాజానికి సంబంధించినటువంటి పిల్లలు చదువుకుంటారు కాబట్టి, వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలన్న ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మీరు చూడండి అందులో భాగంగా మొదటి స్కీమ్ ఏందంటే, మనబడి నాడు నేడు. మనబడి నాడు నేడు. ఈ ప్రోగ్రామ్‌లో ఏంటంటే, దాదాపు అప్పటి వరకు 2019 వరకు ఉన్న స్కూల్స్‌ని తను ఎట్లా బిల్డ్ చేశాడు, తను ఎట్లా అప్డేట్ చేశాడు, మోడర్నైజ్ చేశాడు, ఆ స్కూల్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఎలా బిల్డ్ చేశాడు అన్న దాని కోసం 2019 వరకు ఉన్న మొత్తం అన్ని స్కూల్స్‌లో ఫోటోలు తీసుకొని పక్కన పెట్టి, తను దాదాపు 2.5 ఏళ్ల కాలంలో తను డెవలప్ చేసినటువంటి అదే స్కూల్‌ని డెవలప్ చేసి, మోడర్నైజ్ చేసిన తర్వాత ఫోటో తీసి, ఈ నాడు నేడు స్కీమ్ కింద ఒక్కొక్క స్కూల్‌కి ఎంత ఖర్చు పెట్టాడు, ఏంటి, ఈ ఖర్చు పెట్టడం వల్ల ఈ స్కూల్ ఎట్లా ట్రాన్స్‌ఫార్మ్ అయింది, ఈ స్కూల్‌లో ఇంటేక్ ఎలా పెరిగింది, ఈ స్కూల్‌లో ఉన్న పిల్లలు ఎంత అద్భుతంగా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు, మంచిగా చదువుకుంటున్నారా లేదా అన్న ప్రోగ్రెస్ చూడడం కోసమే నాడు నేడు స్కీమ్‌ను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత క్రమేణా ఇంకొక స్కీమ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసినది జగనన్న విద్యా కానుక అని చెప్పేసి ఇంకొక స్కీమ్ ఉంటుంది. ఈ స్కీమ్ ఏంటంటే మీరు చూడండి స్వయాన నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను దాదాపు ఎయిత్ క్లాసు నేను ఒక కార్పొరేట్ స్కూల్లో జాయిన్ అవ్వడం అయింది. ఆ కార్పొరేట్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు నాకున్నటువంటి పరిస్థితులు ఏంటంటే మా అమ్మ కానీ మా అమ్మ డైలీ లేబర్గా వెళ్ళేది. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో దాదాపు టై బెల్ట్ కొనియడానికి సంవత్సరం కాలం దాటిపోయింది మాకి. అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఇది 2003 గురించి చెప్తున్నాను నేను. 2003లో నాకు దాదాపు అప్పుడు ఫీజు వచ్చేసి ₹700 ఉన్నది స్కూల్ ఫీజు. కానీ నాకు టై బెల్ట్ ఫీజు వచ్చేసి ₹50 ఉంటే ₹50 ఇవ్వలేనటువంటి పరిస్థితుల మధ్య సంవత్సరం అంతా నేను అట్లే స్కూల్‌కి వెళ్ళాల్సి వచ్చేది. అంటే మీరు ఆలోచించుకోండి, నేను స్కూల్‌కి వెళ్ళినప్పుడల్లా మా ప్రిన్సిపల్ కానీ, మా టీచర్స్ కానీ చాలా ఇబ్బంది పెట్టేటోళ్ళు నన్ను. అంటే గ్రౌండ్‌లో నిలబెట్టి టై బెల్ట్‌కి ఫీ పే చెయ్యి, టై బెల్ట్ తీసుకో, ఏంది పరిస్థితి, ఎందుకు ఇట్లా వస్తున్నావు రోజు అని చెప్పేసి ఎప్పుడు అడిగేటోళ్ళు. కానీ నేను ఇంటి దగ్గర ఎంత చెప్పినా వాళ్ళు రోజు కూలికెళ్తే పొద్దునుంచి సాయంత్రం వరకు కూలికెళ్తే వాళ్ళకి వచ్చేది ₹30 వస్తాయి. వాళ్ళ ఇంటిని చూస్తారా, నాకు ₹50 డబ్బులు ఇస్తారా డైరెక్టు. వాళ్ళ పరిస్థితే దారుణంగా ఉంటే అక్కడేమో నేను చెప్పుకోలేను, ఇక్కడ నేను చెప్పినా వీళ్ళు అరేంజ్ చేసే పరిస్థితి లేదు.
ఇంత దారుణం మధ్య నేను సంవత్సరం పాటు స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది. కానీ చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల మధ్య జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జగనన్న విద్యా కానుక తీసుకొచ్చి జగనన్న విద్యా కానుక తీసుకురావడం ద్వారా సమాజంలో ఎవరైతే స్కూల్ పిల్లలు ఉంటారో దాదాపు 10 లక్షల మంది పిల్లలకి 10 లక్షల మంది, దాదాపు 10 లక్షల పైచులకే, నాకు నెంబర్ కరెక్ట్గా తెలియదు, 10 లక్షల మంది పైచులకు పిల్లలకి దాదాపు 2 జతలు బట్టలు ఇచ్చి, 2 జతలు షూ ఇచ్చి, సాక్సులు ఇచ్చి, వాళ్ళకి బుక్స్ ఇచ్చి, వాళ్ళకి బ్యాగ్స్ ఇచ్చి, వాళ్ళకి క్యారీ బ్యాగ్స్ ఇచ్చి, మొత్తం అంతా ఈ విద్యా దీవెన కిట్టు కింద మొత్తం అంతా సమకూర్చి, మీరు ఇంకా ఏమీ ఇబ్బంది లేకోకుండా మీరు స్కూల్కి వెళ్ళండి, మీరు మంచిగా చదువుకోండి, మీ జీవితాలు బాగుపడాలని నేను నిరంతరం తప్పిస్తున్నాను, మీరు ఏమాత్రం కూడా ఎడ్యుకేషన్ని నిర్లక్ష్యం చేయొద్దు, నేను ఉంటాను కడవరకు అని ఒక వ్యక్తి నిలబడి సమాజాన్ని మొత్తం ఉత్తేజం చేసి ముందుకు నడిపించినటువంటి గొప్ప నాయకుడుగానే నాకు కనపడతాడు. కానీ ఒక పొలిటీషియన్గా నాకు ఏ మాత్రం కూడా కనపడే పరిస్థితి లేదు. ఎందుకంటే స్వయాన నేను అనుభవించినటువంటి పరిస్థితులు నాకు ఇప్పటికీ కూడా గుర్తుకున్నాయి. నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు కార్పొరేట్ స్కూల్లో 1200 రూపాయలు డబ్బులు కట్టడం ఫీజు వాళ్ళకు మాత్రం సరిపోయేదేమో కానీ తప్పని పరిస్థితుల్లో కట్టేటోళ్ళు. కానీ డైలీ పరిస్థితులు కానీ, అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ కానీ, బట్టలు కానీ, మినిమం ఎమ్యూనిటీస్ కానీ ఏ మాత్రం కూడా ప్రొవైడ్ చేసేటువంటి పరిస్థితులు లేని తల్లిదండ్రులు లక్షల కొద్దీ ఉంటారు ఆంధ్రప్రదేశ్ సమాజంలో. వీళ్ళందరినీ చూస్తూ ఉంటే నాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. నా జీవితమే తలుచుకుంటా అంటేనే చాలా బాధేస్తూ ఉంది నాకు. నేను వెళ్ళినటువంటి 8th క్లాస్ ఎడ్యుకేషన్ కానీ 10th క్లాస్ ఎడ్యుకేషన్, 8th 10th నేను ఈ 2 క్లాసెస్ నేను కార్పొరేట్ స్కూల్లో చదవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మధ్య చాలా దుర్భరమైన జీవనం సాగిస్తూ ఉండేది నాకు, నా ఫ్యామిలీ. అయినా కానీ ఏమాత్రం కూడా నాకు బాధ అనిపించినా కానీ వెళ్ళేటోడిని స్కూల్కి. కానీ వాళ్ళు తిట్టేటోళ్ళు, అట్లే స్కూల్కి వెళ్తూ ఉండేటోడిని. ఇట్లాంటి పరిస్థితి మధ్య ఒక లీడర్ వచ్చి సమాజంలో మీ అందరి కోసం నేను పనిచేస్తాను, మీ అందరి బిడ్డల జీవితాలను మార్చాలని నేను రాజకీయాల్లోకి వచ్చానని ఒక వ్యక్తి చెప్తే ఏ మాత్రం కూడా మనం పట్టించుకోకుండా వదిలేసినటువంటి సమాజం మనది. అదే వ్యక్తి 2024లో తను ఓడిపోయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో తను చెప్తున్నప్పుడు, నేను చేసిన పనులు కానీ ఏ అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ముళ్ళకి గుర్తుకు లేదంటే నాకు చాలా బాధేస్తుందంటే, కనీసం నాకు కూడా బాధేస్తూ ఉంది చూస్తూ ఉంటే, సమాజాన్ని చూస్తూ ఉంటే. అరే, మీకోసం ఒక వ్యక్తి నిరంతరము తనకు సాధ్యమైనంత వరకు పనిచేసి మీకు డెలివరీ చేస్తే మీకు ఏమాత్రం కూడా పట్టనట్టు వదిలేశారు కదా. ఇదంతా పక్కన పెడితే ఇంకా 3వ స్కీమ్ చూస్తే కనుక మనము జగనన్న గోరుముద్ద అని ఒక స్కీమ్ ఉంటుంది. మీరు కనుక చూశారనుకో, ఆ స్కీమ్లో తను దగ్గరుండి మెనూను ప్రిపేర్ చేయించి తను కంప్లీట్గా డైట్ సిస్టమ్ ఫాలో అయ్యి సమాజంలో తల్లిదండ్రులు చాలా దారుణమైన పరిస్థితుల మధ్య బతుకుతూ ఉంటారు. వాళ్ళ పిల్లలకి అన్నం క్యారీ పెట్టించి అక్కడ మంచి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటారు. కొందరు స్తోమత ఉండేటోళ్ళు ఉంటారు, కొందరు స్తోమత లేనోళ్ళు ఉంటారు. పిల్లలకి అంత అవేర్నెస్ ఏముంటుంది? 12 ఏళ్ళు 10 ఏళ్ళ వయసులో పిల్లలు ఉంటారు. వాళ్ళ పిల్లలకి ఆకలేస్తూ ఉంటుంది, అద్భుతంగా తినాలనుకుంటారు. ఇవన్నీ ఏ రాజకీయ నాయకుడికి కూడా పట్టలేదు కదా, ఎవరికి అవసరం లేదు కదా, ఏ రాజకీయ నాయకుడికి కూడా అవసరం లేదు కదా. ఇంతటి దారుణంగా మీరు సమాజాన్ని రూల్ చేస్తూ వస్తూ ఉంటే 2019 వరకు ఎంతోమంది చీఫ్ మినిస్టర్లు వచ్చిపోయారు. ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే పిల్లలు చదువుకుంటుంటారో, మంచి పరిస్థితుల మధ్య బతకాలని కోరుకుంటుంటారో మీకు ఎవరు కూడా పట్టించుకోలేదు కదా. ఒక వ్యక్తి పట్టించుకుంటే తనను మీరు పట్టించుకోకుండా వదిలేశారు కదా. అరే, ఒక మనిషి సమాజంలో సమూలంగా మార్పు తీసుకురావాలని తన తాపత్రయం ఏదైతే ఉందో ఆ తాపత్రయం మనకి ఎవరికి కూడా పట్టకపోయింది కదా. సమాజంలో పిల్లలు అందరూ సమానమే అని, పిల్లలకి అందరికీ మంచి పౌష్టికాహారం పెట్టాలని తను దగ్గరుండి మెనూ తయారు చేసి ఇచ్చి పిల్లలకి అత్యంత అద్భుతంగా భోజనం పెట్టి జగనన్న గోరుముద్ద కింద ఏ మాత్రం కూడా అలా మీన్స్ లేట్ చేయకోకుండా టైం టు టైం మీల్ పెట్టేసి క్వాలిటీ ఫుడ్ పెట్టి దానికి ఒక కమిషన్ పెట్టి మెయింటైన్ చేయించినటువంటి ఒక గొప్ప నాయకుడిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక పొలిటీషియన్గా, ఒక సాధారణ పొలిటీషియన్గా, ఒక సాధారణ సీఎంగా వదిలేసేటటువంటి వ్యక్తి కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన గుండెల నిండా సమాజాన్ని చూసి, సమాజాన్ని
ఒక రేంజ్‌లోకి తీసుకెళ్లాలని కలలు కన్నటువంటి ఒక మహానాయకుడిగానే మనం చెప్పుకోవాల్సి ఉంటది గానీ, ఒక సాధారణ చీఫ్ మినిస్టర్‌గా మనం చెప్పుకునేటువంటి వ్యక్తి కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదంతా ఒక ఎత్తయితే దాదాపు 2024 జాన్వరి వరకు సాగినటువంటి తన ప్రభుత్వంలో దాదాపు 82,000 కోట్లు స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద తను పెట్టాడంటే తన ఎక్స్‌పెండిచరు మీ ఊహకే వదిలేస్తున్నాను నేను. నాకు తెలిసినంత వరకు ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ పిల్లల జీవితాల మీద బడ్జెట్ పెట్టినటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండిండడు ఈ దేశంలో. ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే. ఆ తర్వాత మనం మాట్లాడుకోవాలంటే గన ఢిల్లీకి సంబంధించిన అధినేత ఏమన్నా కేజ్రీవాల్ గురించి మాట్లాడుకోవాల్సి ఉంటది మనకు. తను కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఫోకస్ చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని అప్‌లిఫ్ట్ చేసినటువంటి ఒక రాజకీయ నాయకుడిగానే మనం చూడాల్సి ఉంటది. ఆ తర్వాత మీరు చూస్తే ఈ సిలబస్ ఏదైతే ఉందో ఇక్కడ పిల్లలు ఓన్లీ తెలుగు మీడియంలోనే చదువుకుంటున్నారు. మనము కూడా ఈ పిల్లల్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి తీసుకెళ్ళాలి. అత్యంత అద్భుతంగా వీళ్ళని తీర్చిదిద్దాలి అన్న తన కోరిక ఏదైతే ఉందో, ఆ కోరికలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ స్కూల్ సిస్టంలో CBSE, IB సిలబస్‌ను ప్రవేశపెట్టి ఎక్స్‌పెరిమెంట్ చేసి మంచి రిజల్ట్స్ రాకపోయినా దాదాపు 70-80% పిల్లలు సక్సెస్ అయినా తను ఆనందపడ్డాడు. ఎందుకంటే ఈరోజు 100కి 70 మందే సక్సెస్ అయితే 30 మంది ఫెయిల్ అయినా రాబోయే తరాలు అద్భుతంగా ఉంటాయి. వాళ్ళ తల్లిదండ్రులు అద్భుతంగా బతుకుతారు సమాజంలో. మంచి గౌరవం ఉంటది. వాళ్ళ పిల్లలు CBSE చదివి సమాజంలో మంచి కాంపిటీటివ్ వరల్డ్‌లో వాళ్ళు ఫైట్ చేయగలిగి సక్సెస్ అవ్వగలిగితే ఆ తల్లిదండ్రులకు వచ్చే ఆనందమే అత్యంత అద్భుతంగా ఉంటదని చెప్పేసి ఒక రాజకీయ నాయకుడు ఇంత హ్యూజ్ సమాజం దాదాపు 20 లక్షల మంది పిల్లలకు సంబంధించిన సమాజం కోసము వాళ్ళ వల్ల తనకు ఎలాంటి రాజకీయ ఉపకారం జరగదని తనకు తెలిసి కూడా సమాజంలో 20 లక్షల మంది కోసం మనం పనిచేస్తున్నామన్న ఒక దృక్కోణంలోనే తను బయలుదేరాడు తప్పితే రాజకీయంగా తనకి ఎలాంటి మైలేజ్ ఉండకపోయినా పర్లేదు అనుకున్నాడు. మీరు చూడండి అదే క్రమంలోనే దాదాపు పిల్లలకి వీళ్ళకి ఎలక్ట్రానిక్ కాంటెంట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కరోనా కాలం నడుస్తూ ఉంది. వీళ్ళు స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. అదే డబ్బులు ఉండేటోళ్ళైతే వాళ్ళు ఎలక్ట్రానిక్ కాంటెంట్ పర్చేజ్ చేయగలుగుతారు. కార్పొరేట్ స్కూళ్ళస్లో ఎలక్ట్రానిక్ కాంటెంట్ ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. మనము పబ్లిక్ స్కూళ్ళల్లో కూడా మనము ఈ పేద ప్రజానికానికి సంబంధించినటువంటి బిడ్డలకు కూడా మనం మంచి అవకాశాలు ప్రొవైడ్ చేయాలన్న ఒక ఉద్దేశంతోనే తను బైజూస్ అగ్రిమెంట్కి వెళ్ళేసి దాదాపు 700 కోట్లు ఖర్చు పెట్టి ఈ కాంటెంట్ని పర్చేజ్ చేసి మొత్తం దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్ పిల్లలకి అవైలబిలిటీలోకి తీసుకొచ్చినటువంటి నాయకుడిగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ కాంటెంట్ని పబ్లిక్లో ఉన్నటువంటి పిల్లలకి స్కూల్ చిల్డ్రన్స్కి చేర్చడానికి దాదాపు 72,000 ఎలక్ట్రానిక్ ఇంటరాక్టివ్ స్క్రీన్స్ని అవైలబిలిటీలోకి తీసుకొచ్చి ఇంటరాక్టివ్ సెషన్స్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప చీఫ్ మినిస్టర్గానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ తర్వాత జరిగినటువంటి ఈ కాంటెంట్లోనే కొన్ని విషయాలు కనుక మనం చూస్తే కనుక దాదాపు 9.52 లక్షల మంది స్కూల్ చిల్డ్రన్స్కి దాదాపు ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దాదాపు 8, 9, 10 పిల్లలకి 8th, 9th, 10th స్టాండర్డ్ పిల్లలకి వాళ్ళకి ఆల్రెడీ ఒక అవేర్నెస్ వస్తుంది. దే కెన్ యూజ్ ల్యాప్టాప్స్ and they can change their lifestyle, they can learn and they can earn in future అన్న ఒక ప్రిన్సిపల్తోనే తను బయలుదేరడం జరిగింది తప్పితే తనకి ఎలాంటి లాభం లేకపోయినా ఒక మంచి కార్యక్రమం చేసినటువంటి గొప్ప నాయకుడిగానే చరిత్రలో మిగిలిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే.